సార్ బయట మార్కెట్ లో మ్యాట్రిసెస్ కి మనం 200 GSM ఇస్తున్నారు కదా, మనం 500 GSM ఇస్తున్నాము. సో మనం కూడా 200 GSM వేసి మనకి అమౌంట్ మిగులుతుంది అండ్ మాకు కూడా స్టిచ్చింగ్ కి వాటికి చాలా ఈజీ వర్క్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి. నేను ఒక మా ఆపరేటర్ చెప్తున్నా అండి, జనరల్ గా మార్కెట్ లో వచ్చేసి 200 GSM ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం, మనం 500 GSM ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాము. సో 200 GSM ఫ్యాబ్రిక్ మనము ఇప్పుడు నేను అయినా గురించి నాకు డబ్బులు మిగులుతాయి, కానీ మనం డే 1 నుంచి మనం 500 GSM యూజ్ చేస్తాం అన్నమాట. అయితే దీంట్లో స్టిచ్చింగ్ ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు కదా, ఆ స్టిచ్చింగ్ ప్రాబ్లం ఏంటని చెప్తాను. 200 GSM ఏంటంటే ఫోమ్ వేసి అది చేసి దాన్ని GSM చేసి మ్యాట్రిక్స్ స్టిచ్చింగ్ చేస్తారు. వేరే మనం ఏదైతే 500 GSM ఇస్తామో అది వచ్చేసి కాటన్ విత్ యాన్ ఉంటుంది. ఏదైతే మనం 200 GSM మ్యాట్రిక్స్ 2 చేసే ప్లేస్ లో మనం 500 GSM ఒకటే మ్యాట్రిక్స్ చేయొచ్చు అనమాట. అందుకనే వీళ్ళ పని కూడా ఈజీ కావాలని చెప్పేసి వీళ్ళు చూసారా, కస్టమర్ క్వాలిటీగా సంబంధం లేదు, వీళ్ళ పని గురించి నన్ను క్వాలిటీగా తగ్గించుకోమన్నాను. కానీ మనం అట్లా చేయము. ఐఫిట్ అంటేనే క్వాలిటీ. సో మనం 500 GSM ఇస్తాము, మంచి ప్రైస్ లోనే ఇస్తాము, మంచి క్వాలిటీనే ఇస్తాము. నేను మీకు తర్వాత ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈయన చెప్పినందుకు ఆ 500 GSM కి 200 GSM కి ఎంత టైం సేవ్ అవుతుందో మీకు ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ మీరు ఐఫిట్ ని నమ్మండి, మనం 500 GSM ఇస్తామండి.